ఎందుకు మా అక్కని వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు. ఒక అక్కని వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు. చెల్లిని వేధిస్తే అన్నను కూడా చంపేస్తారు. ఇంకెవరు ఉంటారు సార్ భూమి మీద? చంపేసినా కూడా బీసీ నా కొడుకులు ఏం చేయలేరని అడుగుతున్నారు. మీరేం చేయరా? నాకు ఎవరు లేరా? నాకు 2023 జూన్ 16న బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామానికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే 15 ఏళ్ల కుర్రాడిని మా అక్కనెందుకు వేధిస్తున్నామని ప్రశ్నించినందుకు ఆ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర్ రెడ్డి పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు. సైకిల్ ఆపేసి పక్క దక్కించారా? పక్క దక్కి పెట్రోల్ పోసారా? కొట్టి పెట్రోల్ పోసారా? ఈ ఘటన జరిగి 3 ఏళ్లైనా ఇప్పటికీ ఆ కుటుంబం తేరుకోలేకపోతుంది. మా తమ్ముడు మమ్మల్ని వదిలేసి 3 సంవత్సరాలైనా వాడి జ్ఞాపకాలతోనే గడుపుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరగగానే శవ రాజకీయాలు చేయడానికి పరిగెత్తుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ దారుణమైన హత్యపై ఒక్కసారి కూడా స్పందించలేదు. బాధితుల్ని కలిసి పరామర్శించలేదు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆ కుటుంబానికి అండగా నిలిచి అమర్నాథ్ గౌడ్ మృతదేహంతో ఆందోళనకు దిగితే గానీ జగన్ రెడ్డి దిగి రాలేదు. అనగాని సత్యప్రసాద్ సార్ వచ్చి చెరుకుపల్లి సెంటర్ లో ఉంచి ధర్నా చేశారు. ఇలా మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాల్సిందే, లేకపోతే మేము తీసుకెళ్ళమని చేస్తే ఒక 4-5 గంటలు అక్కడే ఎండలో ధర్నా చేసినందుకు వచ్చి సరే ఇల్లు కట్టిస్తాము, ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళ అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తాము అని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు. కేవలం 10 లక్షలు ప్రభుత్వం నుండి ప్రకటించి చేతులు దులుపుకున్నాడు. నిందితులు కూడా కొన్ని నెలల్లోనే దర్జాగా బయటకొచ్చి ఆ కుటుంబాన్ని మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. 15 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి మా అమ్మ వాళ్ళని చంపేస్తాము అని బెదిరించారు. అప్పుడు కూడా మాకు సేఫ్టీ ఏం లేదు. అలాంటి సమయంలో అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచారు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు అమర్నాథ్ గౌడ్ అక్కకు పూర్తి రక్షణ కల్పించారు. చంద్రబాబు నాయుడు గారైన సతీమణి భువనేశ్వరి మ్యామ్ నన్ను 1 సంవత్సరం హైదరాబాద్ ట్రస్ట్ లో చదివించారు. ఇప్పుడు ప్రజెంట్ నేను బీటెక్ చదువుతున్నాను. నా బీటెక్ మొత్తం సారే చూసుకుంటున్నారు. హేమశ్రీ ఇప్పుడు బీటెక్ చదువుతోంది. అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి ఒక సొంతిల్లు సాకారం అవుతోంది. ఎలాంటి బెదిరింపులు లేకుండా ఆ కుటుంబం భద్రంగా బతుకుతోంది. నిందితులను శిక్షించే విధంగా కోర్టులో న్యాయ పోరాటం జరుగుతోంది. 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకు తిన్న జగన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ బాధితులకు నన్ను గెలిపిస్తే ₹1 కోటి ఇస్తానన్నాడు తప్ప జేబులో నుండి ₹1 తీసి సహాయం చేయలేదు. ఏం అమర్నాథ్ గౌడ్ది ప్రాణం కాదా? అది తీసింది వైసీపీ కార్యకర్త కాదా? ఆ కుటుంబానికి జగన్ ప్రభుత్వంలో ఇలాంటి పరిహారం ఎందుకు అందించలేదు? అధికారంలోకి రావడానికి చావుల్ని వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ఏ చావును లెక్క చేయలేదు. అధికారం పోయాక మళ్లీ డ్రామాలు మొదలెట్టాడు. చావుల్ని రాజకీయం కోసం మాత్రమే వాడుకునే జగన్ రెడ్డి నీచపు బుద్ధికి ఇది నిదర్శనం. ఎందుకు మా అక్కని వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు. ఒక అక్కని వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు. చెల్లిని వేధిస్తే అన్నను కూడా చంపేస్తారు. ఇంకెవరు ఉంటారు సార్ భూమి మీద? చంపేసినా కూడా బీసీ నా కొడుకులు ఏం చేయలేరని అడుగుతున్నారు. మీరేం చేయరా? నాకు ఎవరు లేరా? నాకు 2023 జూన్ 16న బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామానికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే 15 ఏళ్ల కుర్రాడిని మా అక్కనెందుకు వేధిస్తున్నామని ప్రశ్నించినందుకు ఆ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర్ రెడ్డి పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు. సైకిల్ ఆపేసి పక్క దక్కించారా? పక్క దక్కి పెట్రోల్ పోసారా? కొట్టి పెట్రోల్ పోసారా? ఈ ఘటన జరిగి 3 ఏళ్లైనా ఇప్పటికీ ఆ కుటుంబం తేరుకోలేకపోతుంది. మా తమ్ముడు మమ్మల్ని వదిలేసి 3 సంవత్సరాలైనా వాడి జ్ఞాపకాలతోనే గడుపుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరగగానే శవ రాజకీయాలు చేయడానికి పరిగెత్తుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ దారుణమైన హత్యపై ఒక్కసారి కూడా స్పందించలేదు. బాధితుల్ని కలిసి పరామర్శించలేదు.
టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆ కుటుంబానికి అండగా నిలిచి అమర్నాథ్ గౌడ్ మృతదేహంతో ఆందోళనకు దిగితే గానీ జగన్ రెడ్డి దిగి రాలేదు. అనగాని సత్యప్రసాద్ సార్ వచ్చి చెరుకుపల్లి సెంటర్లో ఉంచి ధర్నా చేశారు. ఇలా మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాల్సిందే, లేకపోతే మేము తీసుకెళ్ళమని చేస్తే ఒక 4-5 గంటలు అక్కడే ఎండలో ధర్నా చేసినందుకు వచ్చి సరే ఇల్లు కట్టిస్తాము, ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళ అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తాము అని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు. కేవలం 10 లక్షలు ప్రభుత్వం నుండి ప్రకటించి చేతులు దులుపుకున్నాడు. నిందితులు కూడా కొన్ని నెలల్లోనే దర్జాగా బయటకొచ్చి ఆ కుటుంబాన్ని మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. 15 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి మా అమ్మ వాళ్ళని చంపేస్తాము అని బెదిరించారు. అప్పుడు కూడా మాకు సేఫ్టీ ఏం లేదు. అలాంటి సమయంలో అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచారు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు అమర్నాథ్ గౌడ్ అక్కకు పూర్తి రక్షణ కల్పించారు. చంద్రబాబు నాయుడు గారైన సతీమణి భువనేశ్వరి మ్యామ్ నన్ను 1 సంవత్సరం హైదరాబాద్ ట్రస్ట్ లో చదివించారు. ఇప్పుడు ప్రజెంట్ నేను బీటెక్ చదువుతున్నాను. నా బీటెక్ మొత్తం సారే చూసుకుంటున్నారు. హేమశ్రీ ఇప్పుడు బీటెక్ చదువుతోంది. అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి ఒక సొంతిల్లు సాకారం అవుతోంది. ఎలాంటి బెదిరింపులు లేకుండా ఆ కుటుంబం భద్రంగా బతుకుతోంది. నిందితులను శిక్షించే విధంగా కోర్టులో న్యాయ పోరాటం జరుగుతోంది. 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకు తిన్న జగన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ బాధితులకు నన్ను గెలిపిస్తే ₹1 కోటి ఇస్తానన్నాడు తప్ప జేబులో నుండి ₹1 తీసి సహాయం చేయలేదు. ఏం అమర్నాథ్ గౌడ్ది ప్రాణం కాదా? అది తీసింది వైసీపీ కార్యకర్త కాదా? ఆ కుటుంబానికి జగన్ ప్రభుత్వంలో ఇలాంటి పరిహారం ఎందుకు అందించలేదు? అధికారంలోకి రావడానికి చావుల్ని వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ఏ చావును లెక్క చేయలేదు. అధికారం పోయాక మళ్లీ డ్రామాలు మొదలెట్టాడు. చావుల్ని రాజకీయం కోసం మాత్రమే వాడుకునే జగన్ రెడ్డి నీచపు బుద్ధికి ఇది నిదర్శనం. 2023 జూన్ 16న బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామానికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే 15 ఏళ్ల కుర్రాడిని మా అక్కనెందుకు వేధిస్తున్నామని ప్రశ్నించినందుకు ఆ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర్ రెడ్డి పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు. సైకిల్ ఆపేసి పక్క లెక్కించారా? పక్క లెక్క పెట్రోల్ పోసారా? కొట్టి పెట్రోల్ పోసారా? ఈ ఘటన జరిగి 3 ఏళ్లైనా ఇప్పటికీ ఆ కుటుంబం తేరుకోలేకపోతుంది. మా తమ్ముడు మమ్మల్ని వదిలేసి 3 సంవత్సరాలైనా వాడికి జ్ఞాపకాలతోనే గడుపుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరగగానే శవ రాజకీయాలు చేయడానికి పరిగెత్తుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ దారుణమైన హత్యపై ఒక్కసారి కూడా స్పందించలేదు. బాధితుల్ని కలిసి పరామర్శించలేదు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆ కుటుంబానికి అండగా నిలిచి అమర్నాథ్ గౌడ్ మృతదేహంతో ఆందోళనకు దిగితే గానీ జగన్ రెడ్డి దిగి రాలేదు. అనగాని సత్యప్రసాద్ సార్ వచ్చి చెరుకుపల్లి సెంటర్లో ఉంచి ధర్నా చేశారు. ఇలా మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాల్సిందే, లేకపోతే మేము తీసుకెళ్ళమని చేస్తే ఒక 4-5 గంటలు అక్కడే ఎండలో ధర్నా చేసినందుకు వచ్చి సరే ఇల్లు కట్టిస్తాము, ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళ అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తాము అని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు. కేవలం 10 లక్షలు ప్రభుత్వం నుండి ప్రకటించి చేతులు దులుపుకున్నాడు. నిందితులు కూడా కొన్ని నెలల్లోనే దర్జాగా బయటకొచ్చి ఆ కుటుంబాన్ని మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. 15 రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి మా అమ్మ వాళ్ళని చంపేస్తాము అని బెదిరించారు. అప్పుడు కూడా మాకు సేఫ్టీ ఏం లేదు. అలాంటి సమయంలో అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచారు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు అమర్నాథ్ గౌడ్ అక్కకు పూర్తి రక్షణ కల్పించారు. చంద్రబాబు నాయుడు గారైన సతీమణి భువనేశ్వరి మ్యామ్ నన్ను 1 సంవత్సరం హైదరాబాద్ ట్రస్ట్ లో చదివించారు. ఇప్పుడు ప్రజెంట్ నేను బీటెక్ చదువుతున్నాను. నా బీటెక్ మొత్తం సారే చూసుకుంటున్నారు. హేమశ్రీ ఇప్పుడు బీటెక్ చదువుతోంది. అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి ఒక సొంతిల్లు సాకారం అవుతోంది. ఎలాంటి బెదిరింపులు లేకుండా ఆ కుటుంబం భద్రంగా బతుకుతోంది. నిందితులను శిక్షించే విధంగా కోర్టులో న్యాయ పోరాటం జరుగుతోంది. 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకు తిన్న జగన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ బాధితులకు నన్ను గెలిపిస్తే ₹1 కోటి ఇస్తానన్నాడు తప్ప జేబులో నుండి ₹1 తీసి సహాయం చేయలేదు. ఏం అమర్నాథ్ గౌడ్ది ప్రాణం కాదా?
అది తీసింది వైసీపీ కార్యకర్త కాదా? ఆ కుటుంబానికి జగన్ ప్రభుత్వంలో ఇలాంటి పరిహారం ఎందుకు అందించలేదు? అధికారంలోకి రావడానికి చావుల్ని వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ఏ చావును లెక్క చేయలేదు. అధికారం పోయాక మళ్లీ డ్రామాలు మొదలెట్టాడు. చావుల్ని రాజకీయం కోసం మాత్రమే వాడుకునే జగన్ రెడ్డి నీచపు బుద్ధికి ఇది నిదర్శనం.